మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం తోటి చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. మేడం, మోషన్ సరిగా రావడం లేదు మేడం, మలబద్ధకం సమస్య మేడం అని చెప్పి. అసలు మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుంది? ఒకప్పుడు చూసుకుంటే ఎలా ఉండేదంటే, పేపర్లో ఒక చిన్న క్లిప్ చదివాను ఈ మధ్య. ఇంట్లో భోజనం చేసి ఒకప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు మోషన్ క్లియర్ చేసుకోవడానికి అని. ఇప్పుడు బయట ఫుడ్ తిని ఇంట్లో మోషన్ క్లియర్ చేసుకుంటున్నారు అని. అంటే అది చదవంగానే నాకు పాత రోజులు గుర్తొచ్చాయన్నమాట. అంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ లాగా వెళ్ళి మనము మోషన్ క్లియర్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఇందులో నవ్వాల్సిన విషయం ఏం లేదు. వాకింగ్ అవుతుందన్నమాట. పొద్దున్నే లేవంగానే వాటర్ తాగేసి, గోరువెచ్చని నీళ్లు తాగేసి, లేదా రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని ఉండేవాళ్ళము. మా ఫాదర్ అయితే రాగి చెంబులో వాటర్ పెట్టేసుకునేవాళ్ళు. పొద్దున్నే లేవంగానే మాకు అందరికీ ఇచ్చేసేవాళ్ళు అనమాట, వాటర్ తాగమ్మా అని చెప్పి. రాగి చెంబులో వాటర్ తాగి వాకింగ్ లాగా వెళ్ళిపోయేవాళ్ళము, వచ్చేసేవాళ్ళము. ఇప్పుడు ఎలా ఉంది? లేవంగానే జస్ట్ అలా వాష్రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. 2 అడుగుల దూరంలో కూడా ఉండదు, అటాచ్డ్ బాత్రూంలోనే ఉంటుంది. వెళ్తారు, మోషన్కి వెళ్తారు, రాదు. కాన్స్టిపేషన్ అలానే రావట్లేదు కదా అని చెప్పి వెంటనే ఏం చేస్తారు తెలుసా? అంత మనకు ఎలా అయిపోయిందంటే, ఫాస్ట్ లైఫ్ అయిపోవడంతో కరెక్ట్గా 1 minute 2 minutes టైం కేటాయిస్తారు. 1 minute అంతే, 2 minutes దాకా కూడా వెళ్ళరు. అయిపోవాలి, అవ్వలేదనుకోండి వెంటనే బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ఇంకొకసారి చూసుకోవచ్చులే అని చెప్పి. మైండ్కి ఏమైపోతుంది? సరే ఇప్పుడు ఇంకా కాదంటున్నారు కదా అని వదిలేస్తుంది. బాడీ మైండ్ 2 కోఆర్డినేషన్ ఉంటుందన్నమాట. అలా అవుతుంది. మోషన్ ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగి దానికి ఒక టైం ఇవ్వాలి. అట్లీస్ట్ 10 minutes టైం స్పెండ్ చేయండి. ఒకవేళ మోషన్ రావట్లేదు అనుకోండి, వాటర్ తాగిన తర్వాత వాకింగ్ చేయండి. ఈ వాకింగ్ చేసే పద్ధతి కూడా చెప్తాను. ఇంట్లోనే వాక్ చేస్తే మనము 1 kilometer 2 kilometers వాక్ చేసినంత ఇంట్లోనే జస్ట్ ఒక 500 meters వాక్ చేస్తే మనకు అంత రిజల్ట్ వచ్చే. ఇప్పుడు రివర్స్ వాకింగ్ ఒకటి చెప్తాను నేను. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకోండి. హీల్స్ ఇలా, పాదం ఇలా ఉంటుంది కదా, హీల్స్ని పైకి లిఫ్ట్ చేసి టోస్ మీద ఇలా వాక్ చేయండి. తర్వాత రివర్స్లోనే సేమ్ అలానే వాక్ చేయండి. మీరు 2 kilometers నడిచినంత మీరు జస్ట్ 500 meters ఆర్ 400 meters నడిస్తే సరిపోతుందన్నమాట. మనము టోస్ని ఇలా పైకి లిఫ్ట్ చేసినప్పుడు హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకుని బాడీ మొత్తం పైకి స్ట్రెచ్ చేసామా, అలా స్ట్రెచ్ చేయగానే ఏమవుతుందంటే బాడీ మొత్తం చక్కగా మన ఇంటెస్టైన్స్ మీద స్ట్రెచ్చింగ్ అనేది పడుతుంది. వాటర్ తాగాము ఆల్రెడీ, ఆ వాటర్ అంతా 1 liter మినిమం వాటర్ తాగండి. అది కూడా గ్యాప్ ఇచ్చే తాగండి, ఒకటేసారి తాగాలని ఏం లేదు. గ్యాప్ ఇచ్చి వాటర్ తాగండి. ఆ వాటర్ అంతా కూడా మనకు ప్రెషర్ వెళ్తుందన్నమాట. ఇక్కడ ఫుడ్ పైప్ దగ్గర నుంచి తీసుకుంటే పొట్ట మీద నుంచి ప్రెషర్ వెళ్తుంది. తర్వాత కోలన్స్లోకి వెళ్తుంది అనమాట. స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత కొలోన్లోకి వెళ్ళి మొత్తం క్లీన్ అయిపోతుంది. రెక్టం నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ ఎర్లీ మార్నింగ్ తాగే వాటర్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఇది క్లెన్జింగ్ ప్రాసెస్ కోసం మాత్రమే. బాడీ సిస్టమ్ అలానే తయారైంది. మోషన్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అది బాడీ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. ఇలా వాటర్ తీసుకొని మినిమం 10 minutes అనేది టైం కేటాయించి, మోషన్ రావట్లేదు కదా అని బాత్రూంలో నుంచి బయటకు వచ్చేసేయకండి, టైం ఇవ్వండి. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక 1 minute 2 minutes టైం ఇస్తారా, బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వాటర్ తాగండి, మళ్ళీ వాకింగ్ చేయండి, మళ్ళీ వెళ్ళండి. ఇలా మీరు రెగ్యులర్గా ఒక 4 to 5 days కనుక ఒకటే ప్రాసెస్లో చేయగలిగితే అలారం లాగా బాడీ నెక్స్ట్ డే ఒక 4-5 days తర్వాత లేవంగానే వాటర్ తాగంగానే ఇక మీరు మళ్ళీ వాకింగ్ ఇవన్నీ చేయనక్కర్లేదు. డైరెక్ట్గా వెళ్ళంగానే మోషన్ ఫ్రీ అయిపోతుంది. ఒక విషయం ఏంటి అంటే, పొట్ట ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో మనస్సు కూడా శుభ్రంగా ఉంటుంది. మనం అనుకున్న పనిని చక్కగా చేయగలుగుతాం. లేదు అంటే మోషన్ ఫ్రీ అవ్వలేదనుకోండి, పూజ చేస్తున్నప్పుడు మోషన్ మీదే మనసు ఉంటుంది. పొట్ట శుభ్రంగా అవ్వలేదు అనే ఆలోచనే ఉంటుంది. ఏదైనా పని చేస్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం ఎలా, ఏదైనా దూర ప్రయాణాలు వెళ్తున్నాం ఎలా అని వీటి మీదే ఉంటుంది మనస్సు. ఎప్పుడైతే మనం ఇల్లు శుభ్రంగా ఉంటే ప్రశాంతంగా ఎలా ఉంటుంది, చిందరవందరగా ఉంటే ఎలా ఉంటుందండి? ఏదైనా పని చేయబుద్ధి అవుతుందా? మంచి ఆలోచనలు వస్తాయా? రావు కదా. అలానే పొట్ట శుభ్రంగా లేకపోతే ఇంకా లోపలంతా కూడా జరగాల్సిన కార్యక్రమాలు ఏవి అయినా, ఏ ఆర్గాన్ పనిచేసే వాటి పనితీరైనా సరే డైవర్ట్ అయిపోతూ ఉంటాయి.
సో పొట్ట శుభ్రంగా పెట్టుకోండి. ఇంత చేసినా కూడా మోషన్ అవ్వట్లేదు అంటే మనం తీసుకుంటున్న ఫుడ్లో ఫైబర్ తక్కువ అయిపోయింది అని అర్థం. ఫైబర్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటున్నా, లేదా అసలు ఫైబరే ఉండే ఫుడ్ తీసుకోరనమాట. ఫ్యాట్ ఎక్కువ ఫుడ్ తీసుకున్నా, వాటర్ ఇంటేక్ చాలా తక్కువగా ఉన్నా, మెయిన్ ఇంకొకటి ఏంటంటే టైంకి తినకపోవడం, నిద్ర సరిగా లేకపోతే 2 hours 3 hours నిద్రపోతూ ఉంటారు. రాత్రి అంతా కూర్చొని మొబైల్స్ చూస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో పడుకుంటారు, 5కో 6కో పడుకుంటారు, 8కి అట్లా లేసేసి ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాగా అంటే మొబైల్స్ చూడడం అంటే ఇన్ ద సెన్స్ ఆఫీస్ వర్క్ అయినా కూడా అయి ఉండొచ్చండి అది. ఇలా చేయడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం, మనం కొని తెచ్చుకుంటున్నాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఏమని వచ్చాయో కానీ ఒకప్పుడు ఎలా ఉండేది అంటే 9కి ఆఫీస్కి వెళ్ళామా 6కి ఇంటికి వచ్చామా హ్యాపీగా ఉండేది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చిన తర్వాత టైం లేదు, ఏం లేదు, ఎన్ని గంటలు పని చేస్తున్నారో తెలియదు, ఆరోగ్యం ఎలా అయిపోతుందో తెలియదు. ఫైనల్గా తీరా చూసుకుంటే అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన టైము ఉండదు, ఆరోగ్యము చెడిపోతుంది. సో మనమే ఆలోచించుకోవాలి. టైమింగ్ అంటే టైమింగ్ మెయింటైన్ చేయడము, ప్రాపర్ టైంలో వర్క్ అయిపోయేలాగా చూసుకోవడం, అది మన పర్సనల్, మనమే దాన్ని డీల్ చేసుకోవాలి. ఇట్లా ఈ టైమింగ్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ. తర్వాత బాధపడుతున్నారనమాట, నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చేసిందని. దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్లో డయాబెటిక్ సమస్యలు వస్తూ ఉన్నాయి. మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల ఎయిర్ ఎక్కడికక్కడ లాక్ అయిపోయి కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ అవుతోంది, కంటి మీద ఎఫెక్ట్ అవుతోంది. సో లోపల ఎన్ని ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయంటే, సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనము ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఫైబర్ ఇంటేక్ ఉండాలి. ఫైబర్ తీసుకోవాలంటే ఏమేమి ఫుడ్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది? మనం తీసుకుంటున్న గ్రీనీ వెజిటబుల్స్, ఆకుకూరల్లో ప్రతి దాంతో ఫైబర్ ఉంటుంది. ఆకుకూరలు ఉప్పేయండి, కొంచెం కల్లుప్పు వేసేసి బాగా కడిగేసి వాడుకోండి. గ్రీన్ వెజిటబుల్స్ ఏదైనా తీసుకోండి, ఆల్ కలర్స్ వెజిటబుల్స్ తీసుకోండి. ఎక్కువ ఏం చేస్తున్నాం, వెజిటబుల్స్ కాదు, టైం లేదు అని చెప్పి బయట తినడం, ఆయిలీ ఫుడ్, బోండా, బజ్జీలు, ఇంకా దోశలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలెడు, చీజ్ వేసిన పిజ్జాలు, ఇంకా చీజ్ దోశలు, ఇవి ఇట్లా తింటూ ఉంటున్నాం. ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? తినేటప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత హెల్త్. ఎప్పుడైనా ఒకసారి బయట ఫుడ్ కూడా తీసుకోండి, వద్దని చెప్పడం లేదు, ఎప్పుడైనా ఒకసారి తీసుకోండి, రేర్ కేసెస్లో తీసుకోండి. రెగ్యులర్గా ఈ వెజిటబుల్స్లో కూడా బాగా ఫైబర్ ఉండే వెజిటబుల్స్ ఏంటి అంటే గోరుచిక్కుడైతే ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. లోపల ఉన్న చెత్తనంతా కూడా బయటకు తోసుకొని వచ్చేస్తుంది అనమాట. అది పొట్ట మొత్తం శుభ్రం అయిపోతుంది, అంత మంచిది. నేరేడు పళ్ళు వస్తాయి సీజన్, నేరేడు పళ్ళు తిన్నారనుకోండి అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, చిన్న పిల్లల్లో పురుగులు వస్తూ ఉంటాయి అన్నమాట, నులి పురుగులు అంటారు, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ సీజన్లో వారానికి ఒక్కసారి ఇన్నే పండ్లు తినండి చాలు, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, మీరు ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోండి, డైజెషన్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు భోజనం చేసిన ఒక 1/2 hour 1 hour తర్వాత మధ్యాహ్నం పూట మాత్రమే ఒక మంచి పెద్ద బనానా తినేసేయండి, చాలా అంటే చాలా మంచిది. తర్వాత నైట్ పడుకునే ముందు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళన్నిటికీ బాగా హెల్ప్ అవుతాయి ఈ టిప్స్ అన్నీ కూడా. సబ్జా సీడ్స్, ఇందులో ఫైబర్ ఎలా ఉంటుందంటే సాలిడ్ ఫైబర్, అన్సాలిడ్ ఫైబర్ అని ఉంటాయన్నమాట. మనకు ఈ సబ్జా సీడ్స్లో వాటర్లో వేయంగానే ఉబ్బుతాయి కదా, లైక్ కొబ్బరి పీచు లాగా అనమాట. కొబ్బరి పీచు మనం నీళ్ళలో పెట్టి తీసామనుకోండి బాగా ఉబ్బుతుందా, అలాగా ఇది కూడా ఈ సబ్జా సీడ్స్ బాగా ఉబ్బుతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మన పొట్టలో ఉన్న ఏదైతే ఇంటెస్టైన్స్లో ఉన్న లార్జ్ ఇంటెస్టైన్స్లో ఉన్న చెత్తనంతా కూడా ఇది బాగా ఉబ్బే గుణం ఉంది కదా, బాగా లాగేసుకుంటుంది అనమాట. ఈ చెత్తనంతా లాగేసి మోషన్లో నుంచి బయటకు తీసేస్తుంది అనమాట. సో ఈ సబ్జా సీడ్స్ కూడా నైట్ టైం తీసుకోవడం చాలా మంచిది. ఇట్లా మనం ఫైబర్ ఎక్కువ ఉన్నవి తీసుకోవడము, ఫ్యాట్ తక్కువ ఉన్నవి తీసుకోవడము, వాటర్ ఇంటేక్ బాగా తీసుకుంటూ ఉంటూ, నేను ఆల్రెడీ చెప్పినట్లు కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, అదే హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని టో వాకింగ్ ఇలా చేస్తూ ఉన్నారంటే మోషన్ ప్రాబ్లం అనేది బాగా తగ్గిపోతుంది. ఇన్ని చేసినా కూడా అసలు మోషన్ ప్రాబ్లం ఇంకా కొంచెం ఉంది అనుకున్నారనుకోండి, ది బెస్ట్ ఆయుర్వేదిక్ రెమెడీ చెప్తాను. ఇది ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు, కరెక్ట్గా ఒక వారం ప్రతిరోజు నైట్ పడుకునే ముందు కనుక చేశారంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం పూర్తిగా తుడిచిపెట్టినట్టు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి అంటే త్రిఫల చూర్ణం, మనకు ప్రతి ఒక్క ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది. త్రిఫల చూర్ణం తీసుకోండి, 1/2 టీ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి, పడుకునే ముందు 1/2 స్పూన్, ఎక్కువ కూడా కాదు, 1/2 స్పూన్ త్రిఫల చూర్ణం వేసి బాగా కలిపి తాగేసేయండి.
భోజనం చేసి 1 గంట తర్వాత పడుకునేదానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. చూసారా నేను గ్యాప్ ఎంత బాగా స్పెసిఫిక్గా చెప్తున్నాను. తినడం పడుకోవడమే అనుకున్నారనుకోండి, డైజెషన్ అవ్వదు. ఆ డైజెషన్ అది మలం రూపంలో బయటికి రావడానికి దానికి టైం ఇవ్వాలి. నిద్ర బాడీలో జరగాల్సిన జీవక్రియలన్నీ నిద్రలోనే జరుగుతూ ఉంటాయి. అవి జరగాలి అంటే వేరే పనులు ఉండకూడదు. దానికి డైజెషన్ పని కూడా నిద్రలో పెడితే ఎట్లాగా? డైజెషన్ మనం ఉన్నప్పుడే, మేల్కొని ఉన్నప్పుడే అయిపోవాలన్నమాట. ఇలా కనుక చేస్తూ ఉన్నారనుకోండి, టైం గ్యాప్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. 6:30 to 8 మధ్యలో డిన్నర్ చేసేసేయండి. 10 o'clockకి పడుకుంటున్నాం అనుకోండి, మీరు 9:30కి అలాగా తాగేసేసేయండి. హ్యాపీగా నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. ఇలా 1 వీక్ చేసి చూడండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఫస్ట్ కాన్స్టిపేషన్ అస్సలు ఉండకూడదు. దీన్ని అవాయిడ్ చేయకూడదు, రాకుండా చూసుకోవాల్సిన ప్రాబ్లం అన్నమాట. ఎప్పుడు ఫ్రీ మోషన్ అయ్యేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఒక 1 వీక్ 10 days అలవాటు అయిపోయిందంటే, ఈ హ్యాబిట్స్ అని, ఈ గుడ్ హ్యాబిట్స్ అని అలవాటు అయిపోయాయంటే ఇంక ఎప్పటికీ ఈ ప్రాబ్లం మన జోలికి కూడా రాదు. మంచిగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటూ ఉందాము, ఆరోగ్యంగా ఉందాం, యోగా చేద్దాం, ఎప్పుడు సంతోషంగా ఉందాం, నవ్వుతూ ఉందాం. నమస్తే.